హాయ్ నాన్న, అవర్ యూ ఆల్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ పైన బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయడం. ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ అప్లై చేసి ఇప్పుడు మనం బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చేయబోతున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఓకేనా? రైట్ నాన్న. ఓకే, ఏ ప్రాబ్లం తీసుకుందాం? జనరల్గా నేను థర్డ్ ప్రాబ్లం తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. 2 into -4 into -3. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఇంటూస్ ఇవ్వలేదు. ఆ ఇంటూస్ ఇవ్వకపోయినా అక్కడ ఏమి లేదు అంటే అక్కడ ఇంటూ ఉన్నట్టు అర్థం అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనమాట. 2 into బ్రాకెట్ అన్నా ఇంటూ అనే మీనింగ్ కదా, అలా అనమాట. బ్రాకెట్ అంటే ఇంటూ, బ్రాకెట్ అన్నా సరే ఇంటూ అనే మీనింగ్ కాబట్టి బ్రాకెట్ ఈక్వల్ టు ఇంటూనే కాబట్టి అందుకనే ఇక్కడ ఇంటూ ఇవ్వలేదు అనమాట. ఓకే, ఏదైనా ఒకటే. ప్రాబ్లం ఇలా ఇవ్వడం జరిగింది, నేను ఇలా రాసుకోవడం జరిగింది, రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి. మటుకి ఇక్కడ నేను అంతమంది చెప్పడం జరిగింది, కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. మనము ఈ టాపిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. స్టెప్ 1 ఏంటి? నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత స్టెప్ 2 ఏంటంటే సైన్ పెట్టుకోవాలి. ఓకేనా? ముందు స్టెప్ 1 చెప్తున్నాను చూడండి. స్టెప్ 1 ఏంటంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసేద్దాం. 2, 4, 3 మల్టిప్లై చేసుకోండి. 2 4s 8, 8 3s 24 మల్టిప్లై చేసి రాసేయండి. 2 4s 8, 8 3s 24 రాసేయండి. రాసిన ఇప్పుడు సైన్స్ని మల్టిప్లై చేసుకోవాలి. సైన్స్ మల్టిప్లై చేసుకోవడంలో నేను ఒక చిన్న ట్రిక్ చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక నెగటివ్ సైన్ ఉంది అనుకోండి, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నెగటివ్ సైన్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే మన ఆన్సర్లో నెగిటివ్ సైన్ వస్తుంది అని చెప్పాను. మిగిలిన అన్ని కేసులో కూడా పాజిటివ్ సైన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ నెగిటివ్ సైన్స్ కౌంట్ చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే నెగిటివ్ సైన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తే ఇక్కడ చూడండి ఓన్లీ 1 సైనే ఉంది. 1 అనేది ఆడ్ నెంబరా కాదా? ఆడ్ నెంబరే. కాబట్టి ఆడ్ టైమ్స్ కనుక వస్తే ఇది నెగిటివ్ సైన్స్. ఆడ్ టైమ్స్ కనుక ఉంటే మన ఆన్సర్ నెగిటివ్ అనమాట. అంటే ఆడ్ టైమ్స్ అంటే అర్థమైంది, 1 టైమ్ నెగిటివ్ ఉన్నా సరే, 1 టైమ్ నెగిటివ్ సైన్ ఉన్నా, 3 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉన్నా, అండ్ 5 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉన్నా, 7 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉన్నా మనకి ఆన్సర్లో నెగిటివ్ సైన్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరిగా రిమైనింగ్ కేసెస్లో ఎప్పుడు పాజిటివ్ సైన్ వస్తుంది. ఎన్నిసార్లు ఉన్నాయో లెక్క పెట్టాలి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ సైన్స్ లెక్క పెట్టాలి. ఎన్ని సైన్స్ ఉన్నాయి అని లెక్క పెట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే మాత్రం అది నెగిటివ్ సైన్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఈవెన్ టైమ్స్ వచ్చిన లేదా ఎట్లాగా ఏ విధంగా కానీ మీకు కానీ ఒకటే, మీరు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం వచ్చినప్పుడే మైనస్ పెట్టుకోండి. ఇక కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక మీరు మర్చిపోకుండా ఉంటారు, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే పాజిటివ్ అని ఇట్లా ఏమొద్ది. ఇక ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తేనే నెగిటివ్ సైన్ అని గుర్తుపెట్టుకోండి. అన్నీ దాంట్లోనే కవర్ అయిపోతాయి. రైట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రకారం చూస్తే ఇక్కడ ఎన్నిసార్లు నెగిటివ్ సైన్ వచ్చిందంటే ఓన్లీ ఒకసారి వచ్చింది. నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి మనం -24 పెట్టుకున్నాం అన్నమాట. ఆ విధంగా నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చేద్దాం. రైట్ నాన్న? ఇప్పుడు మనం 15th ప్రాబ్లం తీసుకుందాం. 15th ప్రాబ్లం తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి స్టెప్ 1 ఏంటి? నెంబర్స్ మల్టిప్లై చేయడం. తర్వాత స్టెప్ 2 ఏంది? సైన్స్ని మల్టిప్లై చేసుకోవడం. నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 5 4s 20, 23s 60, 66 360 కాబట్టి 360 ఆన్సర్ రాసేద్దాం. ఇప్పుడు సైన్స్ మల్టిప్లై చేద్దాం. సైన్స్ని విడివిడిగా మల్టిప్లై చేసినాకంటే మనం సింపుల్ ట్రిక్ ఒకటి చెప్పుకున్నాం. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక నెగిటివ్ సైన్ రిపీట్ అయితే మనకి ఆన్సర్లో నెగిటివ్ పెట్టుకోవాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 1 టైం వచ్చినా, 3 టైమ్స్ వచ్చినా, 5 టైమ్స్ వచ్చినా, 7 టైమ్స్ కనుక ఈ మైనస్ రిపీట్ అయింది అనుకో, అప్పుడు ఆన్సర్ మనకి నెగిటివ్ అవుతుంది. ఓకే, కాబట్టి చూడండి, కౌంట్ చేయండి. ఇక్కడ 1 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 టైమ్స్ వచ్చినాయి కాబట్టి మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ఈ విధంగా అన్న, అంతే. చాలా చాలా సింపుల్, అవునా కదా? చూడండి ప్రాబ్లం. -15 into -12 నెక్స్ట్ 3 into 2 equal to what? ఓకే, ఇప్పుడు ముందుగా స్టెప్ 1 నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 15 into 12 180 అండ్ 180 into 3 540 into 2 1080 రాద్దాం. ఇక్కడ 1080
80. ఇప్పుడు సైన్ ఎన్ని టైమ్స్ నెగిటివ్ సైన్ అని చూడండి, 1 2 2 టైమ్సే ఉంది, 2 టైమ్సే ఉంది కాబట్టి 2 టైమ్స్ ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఇదే మన ఆన్సర్. ఈ విధంగా ఓకే. ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్గా చేయండి. హోంవర్క్ చేసేసి అవన్నీ కూడా వాట్సాప్లో నాకు సెండ్ చేయండి. ఆ తర్వాత నేను మీకు కీ పంపిస్తాను. ఓకేనా? బాయ్ నాన్న, బాయ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్ బాయ్.